హాయ్ అండి, అందరికీ జై హింద్. ఈరోజు మన హరి డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్స్ హిల్ ట్రైనింగ్ తీసుకొచ్చాను అనమాట. సో హిల్ ట్రైనింగ్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక సోల్జర్కి ఒక వెపన్ ఎలాంటిదో ఒక రన్నింగ్ రావాలంటే ఒక హిల్ ట్రైనింగ్ చేయడం అనేది ఒక వెపన్ లాంటిది అనమాట. దానికి చిన్న ఎగ్జాంపుల్, ఈరోజు ప్రపంచంలోని ఒలింపిక్స్లో చిన్న చిన్న దేశాలు అయినటువంటి ఇథియోపియా అండ్ కెన్యా, ఉగాండా ఇలాంటి చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్లో మెడల్ కొడుతున్నాయంటే దానికి కారణము వాళ్ళ ఏరియా మొత్తం వచ్చేసి హై హిల్స్ లెవెల్లో ఉంటుందన్నమాట. హై ఎలివేషన్స్ 3000 ఫీట్ 4000 ఫీట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి అలాంటి స్ట్రెంగ్త్, వాళ్ళ ఆక్సిజన్ కెపాసిటీ, వాళ్ళ బ్లడ్ యొక్క డిఎన్ఏ ఇవన్నీ వాటి వల్ల ఈరోజు ప్రపంచంలోని ఒలింపిక్స్లో ఎక్కువ మెడల్స్ రావడానికి కారణం అన్నమాట. సో అలాంటిదే ఈరోజు హిల్ ట్రైనింగ్ అనేది నా స్టూడెంట్స్కి నాకున్న ఎక్స్పీరియన్స్ వల్ల నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ట్రైనింగ్ లెవెల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. ఈ హిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు మాత్రము ఒక కోచ్ ఎవరైతే ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. లేదంటే ఒక్కసారిగా బ్లడ్ అనేది మైండ్కి ఒక్కసారిగా ఇదే కళ్ళు తిరిగి పడిపోవడం కానీ ఇలాంటి జరుగుతాయన్నమాట. సో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ప్రాపర్ అథ్లెట్ యొక్క అంటే రన్నింగ్ ఎవరైతే చేస్తారో వాని కండిషన్ ఎలా ఉంది, ఫిజికల్గా ఎలా ఉన్నాడు, మెంటల్గా ఎలా ఉన్నాడు, హీఈస్ ద ఫిట్ ఆర్ అన్ఫిట్. సో అలాంటి అతన్ని పూర్తిగా అర్థం చేసుకొని నిదానంగా తనకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో అలా ఇస్తేనే ఈ హిల్ ట్రైనింగ్లో మాత్రం రాను డెవలప్ అయితే మాత్రము అతను ఒక రేంజ్లో ఉంది, అందులో నో డౌట్ అనమాట. సో ఖచ్చితంగా 100% 100% ఎలాంటి పిల్లోడైనా సరే ఇంప్రూవ్ అవుతారు. రన్నింగ్ ఖచ్చితంగా ఆర్మీలో ఫస్ట్ బర్డ్ కొట్టడానికి చాలా అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మాత్రము కొంచెం జాగ్రత్తగా చూసుకొని ట్రైనింగ్ ఇస్తే చాలా మంచిది అనమాట. దిస్ ఈజ్ మై సజెషన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. వందే మాతరం.